అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందు ఏం కనిపిస్తుంది? నేరేడు పళ్ళు కనిపిస్తున్నాయి. ఇంకా ఆ సీసాలో జామ్ అన్నమాట. నేరేడు పళ్ళతో చేసిన జామ్ అండి. ఈ సీజన్లో మనకి ఎక్కడ చూసినా కూడా బాగా నేరేడు పళ్ళు వస్తున్నాయి. మంచిగా తక్కువ ఖరీదులోనే దొరుకుతూ ఉన్నాయి కదా. మనం వాటితో ఆ నేరేడు పళ్ళని మనం ఆరోగ్యానికి మంచిదని తింటూనే ఉంటాం. అలానే పండ్ల రూపంలోనే కాకుండా ఇలా జామ్ లాగా కూడా మనం చేసి పెట్టుకోవచ్చు. చాలా రోజులు నిల్వ ఉంటుంది. ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కూడా ఏమీ లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. సహజంగా బయట నుంచి మనం జామ్ బాటిల్ తెచ్చుకోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది ఈ మధ్య కదా. అది ఎంత ఖరీదు పెట్టుకున్నా ఒక వారం 15 రోజుల్లో అయిపోతూనే ఉంటుంది. మనం అతి తక్కువ ఖర్చుతో ఈ సీసా నిండా ఈ జామ్ రెడీ అయిపోయిందండి. చాలా తక్కువ ఖర్చు, సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఏం లేదు. కాస్త నేరేడు పళ్ళు, కొద్దిగా చక్కెర, అంతే. చూస్తున్నారు కదా, మనకి మార్నింగ్ టైం బ్రేక్ఫాస్ట్ చేయడానికి టైం లేదంటే ఇట్లా బ్రెడ్ జామ్ చేసి పెట్టేయచ్చు పిల్లలకి. అట్లనే షార్ట్ బ్రేక్లో కావాలన్నా, లేదంటే ఈవినింగ్ టైం స్కూల్ నుంచి వచ్చాక ఆకలేస్తుంది అన్నప్పుడు, అలాంటి టైంలో ఎప్పుడైనా ఎమర్జెన్సీ టైంలో మనం చక్కగా ఇట్లా జామ్ చేసి పెట్టుకుంటే మనం పిల్లలకి పెద్దవాళ్ళకి అనే తేడా లేకుండా అందరూ కూడా ఇష్టంగా తింటూ ఉంటారు కదా. అలానే బ్రెడ్ అనే కాదు, చపాతీతో కూడా తింటే చాలా బాగుంటుంది. దీనికోసం మనకి నేరేడు పళ్ళే కావాలి. వాటిని మంచిగా శుభ్రంగా కడిగి ఆ తర్వాత పక్కకు పెట్టుకున్న తర్వాత వీటికి చక్కగా మంచి పళ్ళు ఏరు తెచ్చుకుంటే వాటికి గుజ్జు బాగా ఉంటే మనకి ఈజీ అవుతుంది అన్నమాట. ఇలా ఆ పైన ఆ గుజ్జునంతా కూడా ఇట్లా ఆ పీసెస్ లాగా తీసేసి పక్కకి పెట్టుకొని మధ్యలోని గింజని సపరేట్ చేసేయాలి. ఈ విధంగా మనం నేరేడు పళ్ళు అన్నీ కూడా ఆ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గింజల్ని సపరేట్ చేసి రెడీ పెట్టుకోవాలన్నమాట. పెద్ద కష్టపడేది కూడా ఏముండదు, చాలా ఈజీగా అయిపోతుంది. ఆ తర్వాత మనకి ఈ నేరేడు పళ్ళ ముక్కలు కొలత ప్రకారం తీసుకోవాలి. నేను ఒక కప్పుతో కొలుచుకుంటున్నాను. ఇవి 4 కప్పుల ముక్కలు అయినాయి అన్నమాట. ఈ విధంగా వీటిని అన్నీ కొలిచి పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలన్నిటినీ కొలుచుకొని, ఈ పండ్లు తీయగా ఉంటే కొంచెం చక్కెర తక్కువ వేసుకోవచ్చు. కొంచెం పుల్లగా అనిపిస్తున్నాయి నేను తీసుకున్నవి కాబట్టి వీటికి చక్కెర కాస్త ఎక్కువనే పడుతుంది. ముందుగా ఒక ప్యాన్లో, మందపాటి ప్యాన్లో వేసుకుంటే బాగుంటుంది. 4 కప్పుల ముక్కలకి నేను 3 కప్పుల చక్కెర వేసాను. తీయగా ఉంటే పళ్ళు 2 కప్పులు వేసుకున్నా సరిపోతుంది అన్నమాట. ఇది నాన్ స్టిక్ ప్యాన్ అయితే అడుగు అంటకుండా ఉంటుందని అది తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి చక్కగా లో ఫ్లేమ్లో పెట్టి ఆ ముక్కలు చక్కెర బాగా కలిసేలాగా కలిపేస్తే మెల్లగా ఆ చక్కెర కరగడం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత అదంతా కూడా పాకంలాగా తయారవుతుంది. చాలా ఈజీగా అయిపోతుంది. ఎవరైనా చేయొచ్చు, నిల్వ ఉంటుంది చాలా రోజులు, తక్కువ ఖర్చుతో అయిపోతుంది. ఈ విధంగా బాగా కలిపేసిన తర్వాత మనం మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉడికించుకుంటే తొందరగా మగ్గిపోతాయి ముక్కలు. ఇట్లా ముక్కలుగా ఇష్టం లేదనుకున్న వాళ్ళు మిక్సీలో వేసి పల్స్లో పెట్టి ఒక రౌండ్ తిప్పేస్తే అవి కాస్త మెత్తగా అయిపోతాయి. అలా కూడా బాగానే ఉంటుంది. ఇట్లా కూడా తింటుంటే మనకి చిన్న చిన్న పీసెస్ తగులుతూ ఉంటాయని ఇట్లా ముక్కలుగానే ఉంచాను. మెత్తగా ఉంటాయి కాబట్టి తొందరగా మగ్గిపోతాయి. ఇప్పుడు చక్కెర అంతా కరిగింది, పాకంలాగా తయారైంది. ఆ ముక్కలు ఆ చక్కెర పాకంలో మంచిగా ఉడుకుతున్నాయి. సో ఇలాగే దగ్గరుండి కలుపుతూ వాటిని పాకం దగ్గర పడేదాకా ఉడికించుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా, చక్కగా కలర్ మారుతోంది, డార్క్గా అయింది. ఆ వైలెట్ కలర్లో చూడడానికి కూడా బాగుంది, రుచి కూడా చాలా బాగుంది. ఇట్లా పుల్లటి స్మెల్ వస్తుంది అనమాట. నోట్లోకి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి. అట్లా ముక్కలన్నీ బాగా మెత్తబడిపోయినాయి కదా.
ఇంకా పాకం కాస్త దగ్గరకు అయితే చాలు, మనకి జామ్ రెడీ అయిపోయినట్లే. ఇప్పుడు మనము దీనిలోకి కొద్దిగా నిమ్మరసం కూడా పిండితే బాగుంటుంది. చూస్తున్నారు కదా చిక్కబడింది. అయితే మనకి జామ్ రెడీ అయిందా లేదా తెలుసుకోవడానికి మనం ఫస్ట్ ఒక ప్లేట్లో వేసి చూసుకోవాలి. లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి, లేదంటే అడుగంటిపోతుంది, టేస్ట్ పాడైపోతుంది. ఇప్పుడు ఇట్లా ప్లేట్లో వేసి పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం తర్వాత చూస్తే చూడండి, అది అట్లా గట్టిపడినట్టుగా కదలకుండా ఉంది. ఇప్పుడు మనకి జామ్ రెడీ అయిపోయినట్టుగా. మనం స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టుకోవడమే. చల్లారిన తర్వాత చక్కగా పొడిగా ఉన్నటువంటి గ్లాస్ జార్లో వేసి స్టోర్ చేసుకోవాలన్నమాట. మనం బయట కొనుక్కోవాలంటే చాలా ఖరీదు ఉంటుంది. ఈ రోజుల్లో ఎటువంటి జామ్ కొన్నా కూడా ఖరీదు ఎక్కువే ఉంటుంది. ఇలా తక్కువ ఖరీదులో తక్కువ సమయంలో మనం ఇలా జామ్ రెడీ చేసి పెట్టుకుంటే చాలా రోజులు నిల్వ ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చూస్తున్నారు కదా, నచ్చితే మీరు కూడా ట్రై చేసి చూడండి. ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.